హే గాయస్, తంజావూర్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నైట్ అయిపోయింది అండ్ రేపు ఎక్కడికి అన్నది ఇంకా ఇంకా ఏమనుకోలేదు. లెట్స్ సీ, అంటే రేపు ఎక్కడికి అని ఆలోచిస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. సీ యూ గాయస్, బాయ్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుంభకోణం. ఈరోజు డే 5. ఈరోజు వచ్చి నేను మహాబలిపురం అనుకుంటున్నా అండ్ ఆన్ ద వేలోనే మహాబలిపురం ఉంది. అండ్ నేను వెళ్ళి అరౌండ్ 10 years పైన అయిపోయింది. ఒకసారి దారిలో అది కూడా చూసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా మహాబలిపురం అయ్యాక ఇంకా డైరెక్ట్ వెలగదూరు ఊరికి వెళ్ళిపోవడమే. అండ్ తమిళనాడు నిన్నటి నుండి నాకు మొత్తం ఫుల్ క్లౌడీ అండ్ ఆల్సో ఫుల్ రెయిన్స్ స్టార్ట్ అయ్యేటట్టు ఉన్నాయి. నిన్న రాత్రి రైన్ పడుతుంది, ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. ప్లస్ ఏమో వర్షం పడుతుందా లేదా పడకూడదని అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుంది. ఇందాక అనుకున్నట్టే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఎప్పటికీ ఈరోజు రెయిన్లో ఉండొచ్చు అనుకుంటా. వర్షం స్టార్ట్ అయిపోయింది. సో కెమెరాని లోపల పెట్టేస్తా. సేఫ్ అయి నేను మహాబలిపురం అనుకున్నాను, బట్ పాండిచేరిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చా. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ప్యారడైజ్ బీచ్కి వచ్చాను. ఎంట్రీ టికెట్ అరౌండ్ 89 rupees పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్లీ పారామోటరింగ్ చేద్దామని వచ్చా, బట్ అది ఈ వెదర్ కండిషన్ వల్ల సర్వీసెస్ ఆపేశారు. ఎప్పుడు చేస్తారా అంటే తెలీదు అన్నాడు, చూడాలి. వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, బట్ ఇది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెయ్యాలని. ఇంకా వెళ్ళి బీచ్ చూసుకుని జాగ్రత్తగా లైట్ చేయడమే. వాటర్ రైడ్స్ ఉన్నాయి కదా, వాటి ప్రైజెస్ ఇవి. స్కూబా డైవింగ్ అయితే అరౌండ్ 6500 పడుతుందండి పర్ హెడ్. బీచ్కి ఆ మాత్రం ఛార్జ్ చేయడంలో తప్పులేదు, ఎందుకంటారా? నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది బీచ్ అయితే. అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాలి, చూద్దాం. చూడండి, వేవ్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి. అసలు ఎవరు దిగలేదు, యాక్చువల్లీ అలౌ చేయట్లేదు దిగడానికి. క్రౌడ్ కూడా బాగా తక్కువ. మేబీ ఈవినింగ్ ఎక్కువ పీపుల్ ఉండొచ్చు. హ్యాపీగా కూర్చోడానికి ఉంది, కానీ బీచ్ అయితే ఈరోజు చాలా బాగుంది. చూడండి, ఇది ఇలా ఉంటే ఓకే, అంటే రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ కూర్చుంటే నాకు బ్రో పరిచయం అయ్యాడు, అతను సబ్స్క్రైబ్ అయ్యారు నా ఛానల్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ గైస్, ఇప్పుడు పాండిచేరి నుంచి స్టార్ట్ అయ్యి మహాబలిపురం వెళ్తున్నా. అరౌండ్ 96 km ఉంది. ఇక్కడ వర్షం ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, వర్షాలు పడుతున్నాయి. రోజు వెదర్ అయితే చాలా బాగుంది. అరౌండ్
మంచి క్లౌడీగా ఇంకా రెయినీ బాగుంది. రైడ్ అయితే చాలా బాగుంది. ఇది మహాబలిపురం నుండి చెన్నై వెళ్ళే హైవే. సో మహాబలిపురం దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఇటు సైడ్ బీచ్, ఇటువైపు ఒక రివర్ టైప్ కనిపిస్తుంది. అక్కడ నాకు ఈరోజు నీటి బాటిల్ అంటాం కదా, పోతాయి. గైస్, నేను ఇప్పుడే మహాబలిపురం షోర్ టెంపుల్ దగ్గరికి వచ్చా. వీకెండ్ మరి ఏంటో తెలియదు కానీ చాలా రష్ ఉంది. యాక్చువల్లీ నేను ఎప్పుడో 7 years బ్యాక్ వచ్చా. అప్పుడైతే అసలు ఇలా లేవు, ఈ షాప్స్ ఏమీ లేవు, మొత్తం షాప్స్ వచ్చినాయి. అవి చాలా రష్ ఉంది. సరే టికెట్ అవి తీసుకుని మళ్ళీ ఇక టికెట్ ఎంట్రీ ఛార్జ్ వచ్చి 40 rupees మన ఇండియన్స్కి. ఫారినర్స్కి అయితే 600 అంట. ఈ ఫారినర్స్ ఉంటారా, ఇంకా వాళ్ళు వెనకాల తిరిగేస్తూ ఉంటారు ఫుల్ డబ్బులకి. ఇదే షోర్ టెంపుల్. సైక్లోన్ ఎఫెక్ట్. ఈ టెంపుల్ దగ్గర వేవ్స్ చూడండి ఎలా వస్తుంది. So no Ganesha, not worshipped in 1400 years, 1300 years before Tamil Nadu. No worship for Ganesha, only for the Muruga, Kartikeya only. Every Shiva temple they build for here, the architecture. You can see the backside for the ideal. You can see the Somaskanda. That is the no Ganesha. The panel they called Somaskanda. Somas means for the Lord Shiva is the Kanda is the Muruga for Kartikeya. Sir, సుఖమైన జీవితం, మంచిగా మెడిటేషన్ తీసుకుంటున్నారు. ఇది స్టోన్ ఉంటుంది ఆ టెంపుల్. ఇది ఈ ప్లేస్ డిసెంట్ ఆఫ్ గంగా రివర్ అని ఉంది. మరి ఎగ్జాక్ట్గా స్టోరీ అంటే మనకు కూడా తెలీదు, కానీ కొండకి చెక్కడం ఇది అంత చాలా బాగుంది. మహాబలిపురంలో మూన్ రోకర్స్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చా. ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ అన్నాడు. సో అవి టేస్ట్ చేద్దామని చూద్దాం. ఇంకా టైగర్ ప్రాన్స్ టేస్ట్ అయితే ప్రాన్స్ చాలా బాగుంది. మస్ట్ ట్రై. వచ్చినప్పుడు ఈ ఐటమ్ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఫుడ్ వచ్చేసి మహాబలిపురంలో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఇంకా చెన్నై అనుకున్నా, బట్ నేను ఆల్రెడీ చెన్నై ఎప్పుడో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇంకా కంటిన్యూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, వెలగదూరు. సో ఇప్పుడు ఎలా అంటే డైరెక్ట్ వయ్యా చెన్నై నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అండ్ కిలోమీటర్స్ వచ్చి అరౌండ్ 665 kilometers ఉంది. రీచింగ్ టైం 5:53 AM అని చూపిస్తుంది. సో చూడాలి ఇప్పుడు. ఇంకా స్టార్ట్ అయ్యి ఎక్కడైనా నిద్ర వస్తే మోస్ట్లీ ఇంకా అక్కడ బ్రేక్ తీసుకుంటా, లేదంటే కంటిన్యూ చేసేస్తా. నాకు రిటర్న్ జర్నీలో ఒక ఆయన ఫ్రెండ్ అయ్యారు. తన పేరు కోటేష్ ఫ్రమ్ తాతపల్లిగూడెం. టైం అరౌండ్ 3:30 అయింది. సో విజయవాడ ఫ్యూయల్ బ్రేక్కి ఆగాను. మేము మోస్ట్లీ ఇంకొక 2 అవర్స్లో నేను ఇంటికి రీచ్ అయిపోతా. ఈ బ్రో కూడా ఇంటికి రీచ్ అయిపోతాడు.
గైస్ గుడ్ మార్నింగ్. ఇంటికి రీచ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ 6 అయ్యింది. అండ్ టోటల్ డ్రివెన్ కిలోమీటర్స్ వచ్చి 878 కిలోమీటర్స్. 5 days కంప్లీట్, 5 days పట్టింది. 2 8 టోటల్ డ్రివెన్. ఇంకా నైట్ అయితే కొంచెం వర్షాలు అయ్యి పడినాయి, బట్ ఓకే, మేనేజబుల్. సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.